गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं ईश्वरं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। అమ్మాని పాదము ఆనంద నిలయము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము గోపాల కృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి జగదంబ మాతాకి నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందలహరి ఇందులో మొట్టమొదట శ్లోకం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం
భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువనం శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురతు అనుభవాభ్యాం నతి ఇయం. శివానందల హరి. అది శివ అంటే అందరికి కూడా పరమేశ్వరుడు అది అని అర్థం. శివ అంటే పార్వతి. అందులో శివ అన్నప్పుడు ఏమైంది? ఈశ్వరుడైనాడు. శివ దీర్ఘం పెడితే పార్వతీదేవి అన్నమాట. శివ భవాని శంభు రాణి. అర్థమైంది కదా? అందులో శివా భవాని. అందుచేత పార్వతీకి పేరేమిటి? శివ. కాబట్టి శివ అనే దాంట్లో రెండు ఉన్నాయన్నమాట. శివుడు ఉన్నాడు, పార్వతి ఉన్నది. శివ అనే దాంట్లో ఏమి ఒకటే ఉంటుంది, దీర్ఘం పడితే రెండు అవుతాయి. అందుచేత శివ పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి ఇక శివుడు అంటే ప్రసిద్ధం అర్ధనారీశ్వరుడు. అర్థమైంది కదా? ఆయన అర్ధనారి, సగభాగం నారి స్త్రీ, అర్ధ ఈశ్వర ఇదనమాట. అర్ధనారి అంటే శరీరంలో సభాగం, నారి అంటే ఎవరు? నారీమణి అంటే స్త్రీలలో గొప్ప విశేషమైనటువంటి వ్యక్తిని ఏమంటారు? నారీమణి అంటారు. ఏమంటారు? అందుచేత నారీ, నారీ. అటువంటి శివ. కాబట్టి ఈ ప్రకారముగా నారి, అలాగనే శివ. అర్థమైంది కదా? అంటే రెండు కలిసి ఏమైంది? అర్ధనారీశ్వరుడు. అది అందుచేత ఇది ఇద్దరికీ వర్తిస్తున్నది, ఇద్దరికీ వర్తిస్తున్నది. ఇది శివానంద. మరి శివం మంగళస్వరూపం. శివమంటే మంగళస్వరూపం. శివమంటే వ్యాపక స్వరూపం. అందుచేత అటువంటి ఆనంద, వ్యాపక స్వరూపమైనటువంటి ఆనందము, మంగళస్వరూపమైనటువంటి ఆనందము, అది లహరి. అది ఒక ప్రవాహంతో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా ఈ ఆనందము ఏమి కిందటిసారి సౌందర్యం లహరి, ఇది ఆనందం లహరి, మంగళం లహరి, వ్యాపక స్వరూపం లహరి. కాబట్టి లహరి అనేది ప్రవాహం, ఆనంద ప్రవాహాన్ని ఇస్తున్నటువంటిది ఏమి? ఈ శివానంద లహరి. అందరికీ కూడా శుభం కావాలా అశుభం కావాలా అంటే శుభాన్నే కోరుకుంటారు. అశుభం మా భూత్, మా అశుభం ఎప్పుడు కూడా మాకు రాకూడదు. అందుచేత అటువంటి శివం అంటే మంగళం అన్నమాట. అది అటువంటి మంగళము ఎలాంటిది? అది లహరి, శుభముల యొక్క ప్రవాహము, ఆనందము యొక్క ప్రవాహంతో కూడుకున్నటువంటిదే ఈ శివానంద లహరి. అది ఇక్కడ ఇంకా మనము రెండిటికి ఏమి? శివస్య ఆనంద శివానంద, శివ ఏవ ఆనంద శివానంద. శివమే ఆనందము, ఆనందమే శివం. అటువంటి శివానంద, అక్కడ ఆనందమే శివుడు, శివుడే ఆనందం. అటువంటి ఆ ఆనంద ప్రవాహాన్ని చక్కగా మనకి ఇస్తున్నదే శివానందల హరి.
అందరికీ ఏం కావాలి? ఆనందం కావాలి. ఆ ఆనందం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఏదో వర్షం పడితే అక్కడే కొంచెం నీళ్లు చేరుతాయి, ఎండెక్కితే ఎండిపోతాయి. అర్థమైందా? ఒక నది బాగా ఎండలు వస్తే కొన్ని నదులన్నీ ఎండిపోతాయి. అలాగనే కొన్ని గ్రామాల ఒడ్డుని అనేకమైనటువంటి గడ్డలని అంటారన్నమాట. వాటికి నీళ్ళు వచ్చినప్పుడు గడ్డ అంటారు. అందులో ప్రవాహం వస్తూ ఉంటాయి. అది ఏమవుతాయి? వర్షకాలం వస్తాయి, ఎండాకాలం వస్తే మళ్ళీ నీళ్ళు ఉండవు. అందుకే కొంతమంది అటువంటి ఇసుకతో కూడిన గడ్డల్లో శలము గొయ్యి అని అంటారనమాట. అది మంచినీళ్ళు త్రాగడానికి ఒక గొయ్యి తీస్తారు. ఆ గోతులు ఏమవుతుంది? నీరు ఊరుతాయి. ఆ ఊరిని నీరు తెచ్చుకొని తాగుతుండోళ్ళు పూర్వం. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా ఇవన్నీ ఏమిటి అంటే ఎల్లప్పుడూ ఉండవు, ఎండిపోతూ ఉంటుంటాయి. మరి ఇది ఆనందం ఏమిటి? ప్రవాహం. దీనికి ఇంకా ఎండాకాలం వచ్చినా, వర్షకాలం వచ్చినా, శీతకాలం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. సుఖం వస్తే అలాగే ఆనందం వెళ్ళండి. అర్థమైంది కదా? అందుకే సుఖం కానీ, దుఃఖం కానీ, లాభం కానీ, నష్టం కానీ, జయం కానీ, అపజయం కానీ ఏది మనకు సంప్రాప్తమైన ఈ ప్రవాహం ఆనంద ప్రవాహం ఆగదనమాట. అటువంటిది శివానంద లహరి. అందులో మొట్టమొదట శ్లోకం పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కలిసి శంకరాచార్యుల వారు మంగళం వందనం ఆచరిస్తూ ఉన్నారు వారు. ఎందుకంటే ఏదైనా గ్రంథం ఆరంభించేటప్పుడు ఇష్టదేవత లేకపోతే భగవంతునికి ఒక నమస్కారం చేసుకోవాలి. అది కొంతమంది మధ్యలో చేస్తారు, కొంతమంది చివరిలో చేస్తారు, కొంతమంది మొదట్లో చేస్తారు. మంగళానంత ఆరంభకాశ్మే అథో అధ వ్యవస్థితామని ఆ ప్రకారముగానే మధ్యలో చేస్తారు కొంతమంది. కానీ ఒక పరంపరగా వచ్చిన సాంప్రదాయం మొట్టమొదటే మంగళాచరణ. అర్థమైంది కదా? పరంపరా సంబంధంలో వారు ఏదైనా ఒక మంగళాచరణం పెట్టి అలాగనే ఆ భగవంతునికి ప్రార్థించి ప్రారంభిస్తారు, చివరికి ఆ ప్రార్థనతో ముగించేస్తారు. ఆ విధంగా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఇది ఎందుకంటే ఈ ఆభ్యాం ఇద్దరు కలిసినప్పుడు విభక్తిలో వస్తుంది. ఇది అన్నమాట. రోజు మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఏమంటాం? పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః. ఇది ఇలాగా వశిష్ఠ అరుంధతి వశిష్టాభ్యాం నమః, గ్రామదేవతాభ్యో నమః. అర్థమైంది కదా? అలాగనే ఇది ప్రతి ఎక్కడైనా మనం పూజ చేసినప్పుడు అంటాం. అలాగని మాతాపితృభ్యాం నమః ఏమంటారో తల్లిదండ్రులు నమస్కారం చేసినప్పుడు మాతా పితృభ్యాం నమః. మాతాపితృభ్యాం అని పితృభ్యాం అని దేనికి వచ్చింది? ఇద్దరు కలిసి వస్తుందన్నమాట. అలాగనే అందుకోసం ఇద్దరు కలిసి ఇద్దరికి కలిసి నమస్కారం అనేది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కలిసి ఆచార్యుల వారు నమస్కరిస్తున్నారు. మరి ఎటువంటి వాళ్ళు అది అన్నమాట. వాళ్ళు ఎటువంటి వారు? ఏదైనా ఒక స్తోత్రాలన్నీ ఏం చేస్తాయి? వారి యొక్క విశేషణాలు చెప్తాయి అన్నమాట. నామాలన్నీ ఏం చేస్తాయి? వారి విశేషణాలు చెప్పి నమః అంటాం. కాబట్టి ఓం కేశవాయ నమః అన్నాం. ఏమిటిది కేశవాయ నమః అంటే? కేసి అనే రాక్షసుని సంహరించాడు.
ఎవరు? ఆ విష్ణుమూర్తి. అందుకని ఆయనకి ఏం పేరు వచ్చింది? కేశవాయ నమః. అర్థమైంది కదా? ఇది అనమాట. మాధవాయ నమః. ఇక్కడ ఏ విశేషణం? మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త. ఏమి? లక్ష్మీ భర్త అయినటువంటి శ్రీ విష్ణుమూర్తికి నమస్కారం. ఏ విధి కూడా అన్ని విశేషణాలతోనూ వాళ్ళు చేసే పనులన్నీ వర్ణన అనమాట. నాకు ఏమీ రాదంటే ఏదో ఒక నామం అనుకో, కొంపే మెలిగిపోయింది. ఏమి? వాళ్ళన్నీ చదువుతున్నారే, నా చదువు రాలేదే, ఎందుకు? వాళ్ళు విడివిడిగా చదువుతారు. చదువు వచ్చినగా చదువు రాదు కూడా ఒకే నామం చెప్పుకో. ఓం ఒకటే నామం, ఓం కేశవాయ నమః చెప్పుకో. 1000 సార్లు అయిపోయాయి, కథం సహస్రనామం అయిపోయింది. అలాగే అష్టోత్తరం కావాలా, అది నారాయణ కావాలా, ఓం నారాయణాయ నమః అనుకో, అష్టోత్తరంతో సమాప్తి అయిపోయా. ఇప్పుడు విడివిడిగా చదివినా ఆయన ఇష్టపడతాడు, ఒక్కటి చదివినా ఇష్టపడతాడు. ఒకటే చదువుతుంటే జపం, విడివిడిగా చదివితే నామం, ఇంతే తేడా. ఇప్పుడు మంత్రం ఇస్తారు, ఆ మంత్రాలు ఎన్నిసార్లు అనుకోమంటారు? 108 సార్లు అనుకోండి అంటారు. ఏం చేస్తారు? మంత్రకి మారుస్తారా? మార్చేది లేదా? శివమంత్రం ఇస్తే ఆ శివుడి మంత్రమే చదువుకోవాలి. నామావళి చెప్పండి ఎప్పుడవుతుంది? ఏ మంత్రమైనా 10 సార్లు అనుకుంటే ఏమిటి? జపం. అది ఒకసారి అనుకుంటే ఏమిటి? నామం. ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఎందుకంటే విశేషణాలు ప్రతి ఎక్కడ ఏ శ్లోకం విశేషణాలే, ఏ మంత్రమైనా విశేషణాలే. విశేషణాలతో కూడి మంత్రం చెబుతారు. ఇక అవన్నీ రాలేదనుకోండి మనకి, ఆ ఏ దేవత ఆ దేవత మంత్రం ఒకటి చేసుకుంటే చాలు. అర్థమైంది కదా? అది ఇక విశేషణాలతో చేస్తే మరి ఎవరైనా చేసే పనులన్నీ వాళ్ళ దగ్గర ఒకసారి అన్నాం అనుకోండి, వాడు మామూలు అనుకో పేరు, ఆయన పేరు ఏమిటి? పురంధరుడు. ఆయన మన ఇంటికి వచ్చాడు. వచ్చాడు, ఆయన సంగతులు మనకు తెలుసు, ఆయనకి మనకు స్నేహం వచ్చింది. పురంధరాయ నమః అంటే ఏమిటి? పురంధర నీకు నమస్కారం అని అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమిటి? ఎక్కడెక్కడ విజయాలు సాధించాడో ఆ విజయాన్ని జోడించి ఇటువంటి విశేషంగా కూడినటువంటి పురంధరాయ నమః అంటే ఇంకా సంతోషపడిపోతాడు. అర్థమైంది కదా? నేను చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకున్నాడు ఈయన. కాబట్టి ఇంత గుర్తుపెట్టుకొని ఎప్పుడో నేనే మర్చిపోయినాను. 20 సంవత్సరాల కింద అక్కడ చేసిన పనులు నేను మర్చిపోయినా, ఇతను మాత్రం మరుగుకుంటా గుర్తుపెట్టుకున్నటువంటి ఎంత ప్రేమ ఉంటుందో ఆయనది చూడండి. అందుచేత మరి ఏదైనా ఒక విశేషణాలు, మనం చేసిన విశేషణాలన్నీ ఏం చేస్తారు? కొంతమంది ఒక జీవిత చరిత్ర రాస్తారు. ఏమిటా జీవిత చరిత్ర? వాళ్ళ జీవితంలో పుట్టినప్పటి నుంచి వారు ఒక కార్యాన్ని సాధించిన వరకు ఏం పనులు చేశారో ఆ పనుల విషయమే చరిత్ర. అర్థమైంది కదా? ఆ పనులను ఏమంటారు? విశేషణాలు అంటారు. మనిషి విశేషము, పనులు విశేషణం. అర్థమైంది కదా? మనిషికి విశేషం దేనిని వర్ణిస్తున్నామో అది విశేషం. ఆ వర్ణన ఏమవుతుంది? విశేషణం. ఇప్పుడు మట్టి విశేష్యం, కుండ విశేషణం ఏమంటారు. అలాగే ఒక మనిషి విశేషం. ఆయన బిఏ చదువుకుంటే అదొక విశేషణం, ఇంటర్మీడియట్ చదువుకుంటే అదొక విశేషణం, ఇంజనీర్ చదువుకుంటే అదొక విశేషణం, డాక్టర్ చదువుకుంటే అదొక విశేషణం, యాక్టర్ అయినాడు అనుకో అదొక విశేషణం. అర్థమైంది కదా? ఇవన్నీ విశేష భావములు అన్నమాట. ఇవన్నీ కూడా విశేషణానికి ఏముండాలి? ఆధారము. ఆ ఆధారం విశేషం. భూమి ఇది ఇది నల్లరేవడి భూమి అంటాడు. అర్థమైందా? నల్లరేవడి భూమి. ఇది తేమ భూమి అంటాడు. తేమ భూమి అంటే ఏమిటి? అది విశేషణం, తేమ. నల్లరేవడి అంటే ఏమిటి? ఇది విశేషణం. అలాగే ఒక కుండ తయారు చేశాడు, ఆ కుండకు రంగేశాడు. ఆ రంగేసరికి అయిపోయింది. కుండ సామాన్యం, కుండకి విశేషణం ఎరుపు కుండ. ఒక మనిషి ఉంటాడు,
నల్ల నుండి పిలుచుకొని రా అంటాడు. అర్థమైంది, వాడి పేరు ఒకటి ఉంటుంది. ఆ నల్ల నుండి పిలుచుకొని రా అంటాడు. అంటే ఏమిటి? అది నీలమేఘశ్యామరుడు అంటారు. ఏమని ఆయనకి అదొక విశేషణం. పీతాంబరుడు అంటారు ఎవరిని? కృష్ణుణ్ణి. ఆయనకు విశేషణం. అది అన్నమాట. ఇవన్నీ ఏమిటి? విశేషణాలు. ఈ విశేషణాలతో ఉన్నది విశేషమన్నమాట. అందుచేత ఎర్రగా ఉన్నదంటే ఒక విశేషణం, నల్లగా ఉన్నాడంటే ఒక విశేషణం, తెల్లగా ఉన్నాడంటే ఇంకొక విశేషణం. అలాగనే ఆ విశేషణాలు ఏం చేస్తాయి అంటే గుర్తును చేస్తాయి. అక్కడున్న పక్క వాళ్ళని వాళ్ళందరిలో నలుపుకుంటాడే అతను పిలుచుకురా అంటాడు. అర్థమైంది కదా? ఆ నలుపుకున్నాడంటే ఏంటైంది? ఈ విశేషణం ఆ విశేషాలని వేరు చేసేసింది అండి. అది అనమాట. సరే, ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క విశేషములతో కూడినటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం అని చెబుతూ ప్రారంభించారు. కళాభ్యాం, కళలు మనకేమిటి? 64 కళలు అంటారు. అర్థమైంది కదా? కళ అంటే 64 విద్యలు అనమాట. ఒక్కొక్క కళ ఒక్కొక్క విద్య. కళలంటే ఇక్కడ రాత్రి వచ్చే మనకు వచ్చే నిద్రలో వచ్చే కళలు కావు, అవి కూడా కళలే అంటారు. కళ అంటే అక్కడ పోద్దాం మనకేమంటారు. అందుచేత ఆ కళ అనేది అదొక కళ, తెలుగు పదం ఇందులో తీసుకొని పెట్టుకున్నదా. అందుచేత కళాభ్యాం విద్యలు. అమ్మవారు చక్కనటి విజ్ఞానవతి, అయ్యగారు చక్కనేటువంటి విజ్ఞాన ఘనుడు అన్నమాట. ఇద్దరు కూడా వాళ్ళ విద్యలలో ఏమీ తక్కువ లేదు. అందుచేత అటువంటి వీళ్ళు ఏమిటి? విద్యాతో కూడుకున్నవారు కాబట్టి వీళ్ళని ఏమన్నారు? విద్యా స్వరూపులు. అర్థమైంది కదా? వీళ్ళకి ఏమిటి అంటే లోక మర్యాద విద్య వచ్చు, లోకంలో ఎవరిని ఎలా చూసుకోవాలో ఆ మర్యాద విద్య కూడా వచ్చు. అలాగనే మరి లోకం కారణభూతమైనటువంటి ఏది కారణమో ఆ విద్య కూడా వాళ్ళకి అవచ్చు. ఏమి ఆధార విద్య అవచ్చు, ఆధేయ విద్య అవచ్చు. ఆధేయ విద్యలు అందరికీ వస్తున్నాయి, ఆధార విద్యలే తక్కువైపోతున్నాయి. అర్థమైంది కదా? ఆధార విద్య చదువుకోమని ఎవరు చెప్పరు. ఆధేయ విద్యకే ప్రాధాన్యత లోకంలో. ఆధారం అంటే అడుగులున్నది, ఆధేయం అంటే పైన ఉన్నది. అర్థమైంది కదా? అటువంటి ఆధేయ విద్యతో పాటు ఆధార విద్య ఉండాలి. అది ఈ రెండు ఉన్నప్పుడే ఆధార ఆధేయ భావం అన్నటువంటి చక్కగా మనకి సమన్వయం అవుతుంది. విశేషణ విశేష భావం కూడా చక్కగా సమన్వయం. అందుచేత అటువంటి కళాభ్యాం ఇద్దరూ కూడా అన్ని కళలను కూడా చక్కగా ఆరితేరినటువంటి అటువంటి శివాభ్యాం, శివ శివ వీరిద్దరికీ కూడా నేను ఏమి ఇయం నతి మే, నా యొక్క ఇయం నతి ఈ నమస్కారం భవతు. విడివిడిగా అనుకుంటే ఒకదానికి ఒక నమస్కారం పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? అన్నీ కలిస్తే అన్నిటి కలిసి ఒకటే నమస్కారం. అలాగా ఈ విధంగా చెప్పి ఇప్పుడు చూడాలంకృత శశికళాభ్యాం, ఇక చూడాలంకృత అది అమ్మవారి యొక్క ఆ యొక్క తలపాగ శశిశిఖ ఎందో చంద్రుడు ఉన్నాడు, ఆ పరమేశ్వరుని యొక్క శిఖ ఎందో చంద్రుడు ఉన్నాడు. శశికళాభ్యాం, శశికళ అంటే చంద్రుడు అన్నమాట. ఈ చంద్రుడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న అమ్మవారు, అమ్మవారికి పైన ఏముంది? చంద్రుడు ఉన్నాడు. అలాగని అయ్యగారికి పైన ఎవరు ఉన్నారు?
చంద్రుడు ఉన్నారు. అదైతే ఈ రెండు విశేషములతో కూడినటువంటి చూడాలంకృత, అలంకృతం అన్నమాట. ఆ చూడ అంటే ఏంటి? ఆ యొక్క సిగ. చూడ అంటే సిగ అన్నమాట. చూడమని అక్కడ పెట్టుకుంటారు కొంతమంది మనులతో చేసినటువంటివి అలంకారంగా. ఇంకా వాళ్ళకేమిటి? చంద్రుడి అలంకారం. మనకి ఇవన్నీ మామూలు అలంకారం. అర్థమైంది కదా? ఒకరొక అందుచేత చూడ అంటే ఏమిటి? ఆ సిగందు అలంకృతం, చక్కగా అలంకారమై ఉన్నారు. ఎవరు? శశికళాభ్యాం. శశికళ, చంద్రకళ. శశికళ అంటే ఏమిటి? చంద్రకళ. చంద్రకళ పేరు పెట్టుకుంటారు కొంతమంది, శశికళ అని పేరు కొంతమంది, ఇందుకళ అని పేరు పెట్టారు కొంతమంది, శీతల కళ అని పేరు పెట్టారు కొంతమంది. ఇవన్నీ అర్థాలు ఒక్కటే. అర్థమైంది కదా? అందుచేత శశికళాభ్యాం, ఇద్దరు కూడా చక్కగా ఆ యొక్క శకయందు అలంకరించుకున్నటువంటి ఆ చంద్రుడినే. కాబట్టి ఇప్పుడు మేము ఆ చంద్రుడిని ఒక్కసారి చూస్తే శశితాపం, ఆ చంద్రుడు తాపాన్ని పోగొడతాడు. అర్థమైంది కదా మాకు? కాబట్టి అప్పుడప్పుడు ఏదో మాకు దుఃఖం వచ్చినప్పుడు ఆ రాత్రి చంద్రుడిని చూసామంటే కొంచెం చల్లగా. గంగా పాపం, శశి తాపం. మరి మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంక మీకేమి తాపమో? అర్థమైంది కదా? అర్థమైందా? ఎల్లప్పుడూ ఉంటే ఇంకేమి తాపము? 24 hours ఏసీ ఆన్ చేస్తే ఇంకేం తాపం మనకి? అర్థమైంది కదా? ఇంకే ఎప్పుడు చల్లగానే ఉంటాయి. చలి ఎక్కువైతే ఆపుకోవడానికి ఉంది, వాళ్ళకి ఆపుకోవడానికి కూడా లేదు. ఎక్కువైపోయినా తక్కువైపోయినా బ్యాలెన్స్ చేసుకొని ఉండవలసిందే. మనకి ఎక్కువైపోయింది అనుకోండి, వెంటనే ఆపిస్తాం. అర్థమైందా? అందుచేత అటువంటి చూడాలంకృత, ఆ సఖేందు అలంకృతమైనటువంటి ఆ శశికళాభ్య, ఆ చంద్రులిద్దరికీ ఉన్నటువంటి వారు. కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను భవతు మే భవతు, నా నమస్కారము అగుగాక, నేను నమస్కారము చేయుచున్నాను. ఇంకా నిజ తపఫలాభ్యాం, ఇందులో కూడా ఒకరిని మించి ఒకరైపోయారు. అర్థమైంది కదా? ఇక పార్వతీదేవి నిజ అంటే స్వతప. నిజ అంటే స్వ, తనది అన్నమాట. ఇది నిజ శబ్దము తన అని అర్థం అన్నమాట, స్వ అని అర్థం అన్నమాట. అందుచేత నిజ తపః ఫలాభ్యాం, నిజ తపస్సు, స్వయంగా చేసిన తపస్సు. అర్థమైనా? తాను చేసిన తపస్సు. ఆ పార్వతీదేవి ఎంతో భక్తితో ఆ పరమేశ్వరుణ్ణే ఏమి పొందాలి, వివాహం చేసుకోవాలని చేసిన తపస్సు అమోఘమైన తపస్సు. అంత తపస్సు మనం చేయలేం. అర్థమైంది కదా? అది అందుచేతే అలాగ అన్నీ మానేసేసింది అన్నమాట. ఆకులను కూడా తినడం మానేసింది. అర్థమైంది కదా? పర్ణాలున్నా ఖాదతీతి అపర్ణ. అర్థమైంది? కాబట్టి అపర్ణ అంటే ఎవరు? పార్వతి అన్నమాట. పర్ణం అంటే మాకు, ఆకు ఏమి ఆకులు కూడా అలాగ కూడా ఏమి తినడం మానేసి ఘోరమైనటువంటి తపస్సు ఆచరించింది. అది ఆ ఫలం అన్నమాట. తపఫలం ఎక్కడ పోతుందండి? ఎక్కడికి పోదు. మనం చేసినటువంటి తపస్సు, ధ్యానము కానీ, పూజ కానీ, భజన కానీ, జపము కానీ, ఏది ఇదంతా తపస్సే. తపస్సు అంతా తపస్సే. భగవంతుని యందు లీనమునర్చడానికి చేసిన సాధన ఏమంటారు? తపస్సు. అది కాబట్టి ఈ తపస్సు ఎవరితో చేసుకోవచ్చు. అటువంటి అలాగనే పరమేశ్వరుడు కూడా ఏమి ఆ యొక్క పార్వతి ఏమైపోయింది ఆఖరికి
దక్షిణ యొక్క దీనిలో పడి పోయింది. అప్పుడు కూడా ఆయన ఏమి తపస్సు చేసినాడు, అర్థమైంది కదా. అందుచేత ఆ తపస్సు ఏమిటి అంటే కేవలము ఏమి లోక కళ్యాణం కోసం ఇద్దరు అవతరించారు కాబట్టి వీరు తపస్సు చేశారు, వారి కోసం వారు చేశారు, వీరి కోసం. ఆ తపఫలం అన్నటువంటిది ఇద్దరికి సమన్వయంగా వచ్చింది. అందుకని తపస్సులో ఎవరూ తక్కువ కాదు. అలాగనే ఒక్కొక్కసారి శంకరుడికి తప ప్రారంభించాడంటే ఇంక రెండో విషయమే చూడడు, అంతే తపస్సులో మునిగిపోతాడు, అర్థమైంది కదా. ఆయన అది వాళ్ళ తపస్సులన్నీ ఏమిటి, తనకు తక్కువ లోకానికి ఎక్కువ, అది అన్నమాట వాళ్ళ తపస్సులన్నీ. అందుచేత తపస్సుల్లో ఇద్దరు గొప్పవారు, బాగా చేసినవారు. అటువంటి తపఫలాభ్యాం శివాభ్యాం తపస్సు చేసినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేస్తున్నాను అని. ఇక భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అయ్యా, ఇక భక్తేషు భక్తి ఉన్నటువంటిది ఆ భక్తులు యందు, భక్తిగా ఉన్నటువంటి ఆ భక్తులు యందు ఏమి ప్రకటిత ఫలాభ్యాం, ఎవరైతే చక్కగా ఇద్దరిని అమ్మగారిని ఆరాధించిన వారు చక్కనైనటువంటి ఫలాలను పొందారు, అయ్యగారిని ఆరాధించిన వారు కూడా చక్కని ఫలాలు పొందారు, ఇద్దరు పొందారు. ఎందుకంటే ప్రకటిత ఫలం ఆ భక్తిని వల్ల వచ్చినటువంటి ఫలాన్ని మనం ఇప్పుడు అమ్మవారిని చక్కగా భక్తితో ఆరాధించాం, మనం ఫలాలను పొందుతూ ఉన్నాం. అలాగని శివుడిని ఆరాధిస్తున్నారు చక్కగా, ఆయన వల్ల ఫలాలు పొందుతూనే ఉన్నారు. అందుచేత అటువంటి భక్తి వల్ల ప్రకటితమైనటువంటి ఆ ఫలములు ప్రకటితం చేయాలి కదా, అది ప్రకటించవయ్యా అంటారు. అది ప్రకటిస్తేనే బయటికే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది, అర్థమైందా. అందుకనే వారు అటువంటి భక్తులకి తగిన వరాలని ప్రకటన చేస్తారన్నమాట. వారు కోరుకున్నవన్నీ ఇచ్చేస్తూనే ఉంటుంటారు. అందులోనికి బోళాశంకరుడు అనే పేరు అన్నమాట, అర్థమైంది కదా. వారికి ఇంకేమీ లేదు, కొంచెం గంగ పోస్తే చాలు, ఏమీ లేదు. ఇంకెక్కడో జరిగితే మారేడాకు పెడితే ఇంకా చాలు, అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. పత్రం పుష్పం ఫలం తోయం, అంతే చాలు. అందుకని అటువంటి భక్తీషు మరి ఎంతమంది భక్తులు ఆయన భజించారు, చాలామంది, ఎక్కువ మంది. ఇక మనం రాక్షసులని అనుకుంటుంటాం చాలామందిని, అర్థమైంది కదా. ఎందుకంటే కొన్ని వాళ్ళలో అధర్మ ప్రవృత్తి ఉంది కాబట్టి రాక్షసుడు అనే పేరు వచ్చేసింది, అంతే, అర్థమైంది కదా. అది ఇప్పుడు మనుషులు దొంగతనం చేస్తే చోరుడు అంటారు, అంతే కదా. ఇంకేం చోరుడు అంటే మరి చోరుడు జాతే పాడా, ఇదేం చోర జాతి అనడానికి, చోరజన్మ అనడానికి. అందుచేత ఈ ప్రకారంగా ఇక వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంతమంది అందరూ ఎవరు ఆ రాక్షస వర్గం అంతా ఈశ్వరుని సేవించేవారే, అర్థమైంది కదా. కాబట్టి వాళ్ళు ఇష్టపూర్తి సేవించేవారు కాదు ఎక్కువ మంది. ఈయన కూడా అంటాడు, నీకు భక్తి వద్దం లేదయ్యా, భక్తిగా ఉండు, కానీ అసలు మనకి విరోధి ఆయన్ని వదిలిపెట్టి, అర్థమైంది కదా. హిరణ్యకశిపుడు మన కులదేవత చెప్పు, ఈశ్వరుడు, అర్థమైంది కదా. ఇప్పుడు చూసారా, ఇది మన దేవత శంకరుడు, ఆయన్ని ఆరాధించడం నేను చెబుతా. నీకు ఆరాధించొద్దని అన్నానా? ఇప్పుడు నువ్వెవరిని ఆరాధిస్తున్నా, అర్థమైంది కదా. ఎవడు నాకు కానీ అలాగని మీ నా సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు కానీ
ఇద్దరికి విరోధే ఈయన. విరోధిని ఎందుకయ్యా ఆరాధించడం? విరోధి కాని వాడు శంకరుడు ఉన్నాడు కదా అని చెబుతాడు. అర్థమైంది కదా. ఎందుకంటే దానికి ఒప్పుకుంటే అప్పుడు అంతటినీ ఒకటే చూసేవాడు ఈయన ఈయన అవడం. ఇక్కడ ఎలాగుందంటే ఈ పరిస్థితి ఏమంటారా, అంతని అవదు కదా. అందుకని అన్నిటిలోనూ ఒకటే తత్వాన్ని చూశాడు, అన్నిట్లోనూ ప్రహ్లాదుడు. అందుకనే మహాపేరు వచ్చింది ఆయనకి. ఆయన అన్నిట్లోనూ ఒకటే తత్వం. ఈ సకలమునందు కూడా ఉన్నవాడు ఒకటే, ఇందుగలడు అందు లేడని సందేహం. అది ఈశ్వరులోనూ ఆయనే ఉన్నాడు, పార్వతిలోనూ ఆయనే ఉన్నాడు, లక్ష్మిలోనూ ఆయనే ఉన్నాడు, సరస్వతిలోనూ ఆయనే ఉన్నాడు, బ్రహ్మలోనూ ఆయనే ఉన్నాడు, చంద్రుల్లోనూ ఆయనే, ఇంద్రుల్లోనూ ఆయనే, చెట్టులోనూ ఆయనే, పొట్టులోనూ ఆయనని ఏకత్వాన్ని బోధించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అర్థమైంది కదా. కానీ ఆ భిన్నత్వంలోనే ఉండాలని ఆయన ఉద్దేశం. ఏదో ఒకటి వస్తుంది అడ్డు. ఏకత్వం రావడానికి శ్రేయాంశ బహువిజ్ఞాని. అర్థమైంది కదా. భిన్నత్వానికి చాలా ఉంటాయి. ఏకత్వం కోసం పాటుపడేదే వేదాంతం. ఇక భిన్నత్వం కోసం పాటుపడికి అంతా భిన్నమే. అర్థమైంది కదా. ఏకత్వానికి పాటుపడేది ఏమిటి? వేదాంతం అన్నమాట. అందరి అంది ఒకటే మనం చూసేది. అన్నిట్లో కూడా సమం సర్వేషు భూతేషు, అన్నిట్లోనూ తిష్టంతం పరమేశ్వరం. అది ఆ విధముగా వాళ్ళు భక్తులు ఎందు కరుణించేవారు. అమ్మగారిని ఆశ్రయించి ఎంతమంది ఏ ఫలాలను పొందలేదు, అయ్యగారిని ఆశ్రయించి ఎంతమంది ఫలాలను పొందలేదు. అందుచేత భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. కాబట్టి అటువంటి ఫలాలను అందరికీ ఇచ్చినటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తూ ఉన్నాము అన్నటువంటిది. అలాగనే శివాభ్యాం అస్తోక త్రిభువనాం శివాభ్యాం. కాబట్టి శివాభ్యాం, త్రిభువన శివాభ్యాం రెండో వచ్చినాయి ఇక్కడ మనకి. ఏమిటి ఇప్పుడు మనకి స్తోకము అస్తోకము. అది స్తోకము అంటే సంస్కృతంలో ఏమిటి? ఒక సీమితం. అస్తోకం అంటే ఏమిటి? ఒక సీమితము లేనటువంటిది. అది ఇక అస్తోకం శివాభ్యాం, వీరిద్దరూ కూడా ఒక సీమితమైన వ్యవహారాన్ని కాదు, ఇద్దరిది కూడా వ్యాపక స్వభావమే. మీది అంతటా వ్యాపక స్వభావమే, వారిది అంతటా వ్యాపక స్వభావమే. అవ్యాపకం ఈజ్ ఈక్వల్ టు సీమితం, స్తోకం వ్యాపకం ఈజ్ ఈక్వల్ టు ఏమి? అస్తోకం. అది నా స్తోక అస్తోక. ఒక హద్దు, ఇదే హద్దు కాదు. అంతటా వ్యాపించిన వారు వీరు, అంతటా వ్యాపించిన వారు వారు. అటువంటి ఇద్దరికీ కూడా వ్యాపక స్వరూపుడని మీ ఇద్దరు వ్యాపకత్వంతోనే. ఎందుకంటే ఇప్పుడు సాధారణమైనటువంటి విషయం తీసుకున్నా, ఈ శరీరానికి తీసుకున్నా ఏమి, శరీరంలో అర్ధ శరీరం ఆవిడి, అర్ధ శరీరము ఈయను. అర్థమైంది? అమ్మగారు ఇద్దరు. మరి ఇద్దరు వ్యాపకమే. ఇద్దరు లేకపోతే అవ్యాపకమే అన్నాను. అవ్యాపకం కాదు, ఇద్దరు వ్యాపకమే. అది శివుడు వెళ్ళే దగ్గరికి పార్వతి వెళ్ళేదని మాట్లేదు, పార్వతి వెళ్ళే దగ్గరికి శివుడు వెళ్ళలేదని మాట్లేదు. విడివిడిగా ఉండి ఒకళ్ళు వెళ్తే మీరు వెళ్ళండి నేను వస్తానులే అనుకోవచ్చు, నేను ఇంకోసారి పోతాను అనుకోవడానికి. ఇప్పుడు పేరే పేరు అర్ధనారీశ్వరుడు. అందుచేత అటువంటి సర్వవ్యాపక స్వరూపమైనటువంటి శివుల కొరకు నమస్కారము. ఇంకా త్రిభువనాం శివాభ్యాం హృది పునః భవాభ్యాం. త్రిభువనములు ఏమి? త్రిభువనములు అంటే మూడు భువనములు మనకి. అర్థమైందే? ఈ మూడు భువనములే ఎన్నైనాయి?
14 భువనాలైనాయి ఒక లెక్కల్లో. మనకి 3 భువనాలు అన్నమాట. స్వర్గము, మత్య, పాతాళం. ఈ 3 అపేక్షితం అన్నమాట. ఇది మామూలుగా ఉంటే తగ్గినవన్నీ దీనికి మామూలు. షార్ట్కట్లో ఏమిటి? అందుకే అమ్మవారి 3 లోకాన్ పాలయామ్యహం. ఎక్కడొచ్చింది? భగవద్గీత మహత్యంలోనూ నేను ఈ గీతను ఆశ్రయించి 3 లోకములను పాలిస్తూ ఉన్నాను. అర్థమైంది కదా? కాబట్టి అటువంటి 3 లోకాలని పాలించేవారు ఎవరు? ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అన్నమాట. అందుచేత అది చెప్తున్నారు 3 లోకములు. ఇంకోటి ఏమిటి? ఇక్కడ మనకి శివాభ్యాం త్రిభువనం. ఈ త్రిభువనాన్ని పాలించేవారి మీదే ఇంకా ఇక్కడ శివ అనే దానికి మంగళస్వరూపం ఒక అర్థం. ఈ 3 భువనాలలో కూడా శుభములను చేకూర్చేవారు మీరు. అది 3 లోకాలలో శుభాలని చక్కగా ఇచ్చినటువంటి వారు. అందుకే శివాభ్యాం ఇక త్రిభువన శివాభ్యాం అస్తోక శివాభ్యాం. వ్యాపకంలో అంతటా వ్యాపించిన వారు. మంగళం ఇచ్చిన దాంట్లో 3 భువనాలకు కూడా మంగళాన్ని, మంగళం అంటే శుభం, శుభాన్ని ఇచ్చువారు. అటువంటి వారు ఈ ప్రకారముగా హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం హృది పునః భవాభ్యాం పునర్భవాభ్యాం. ఈ హృదయములో మాటి మాటికి కూడా స్మరణకి వచ్చేవారనమాట. హృదయంలో పునర్భవాభ్యాం. పునర్భవం అంటే ఏమిటి? పుట్టుక. పునర్భవం అంటే పునః భవం అంటే పుట్టుక. ఏం పుట్టుక ఇక్కడ? పునర్భవాభ్యాం హృదయములో శివాభ్యాం. ఈ ఇద్దరూ కూడా ఎల్లప్పుడూ మాటి మాటికి మీ యొక్క దివ్యమంగళ స్వరూపము కానీ మీ నామము కానీ అది మాటి మాటికి కూడా ఉత్పన్నము అవుతుంటుంది. అది అటువంటి మీ యొక్క నామము హృదయమునందు ఒక మే పెట్టుకుంటే మే హృది నా హృదయమునందు. అది ఎవరు మే పెట్టుకున్నా, ఎవరు మమ పెట్టుకున్నా మమ హృది నా హృదయమునందు అని ఈ ప్రకారముగా. మరి ఈ పునర్భవాభ్యాం రావాలంటే ఎలా వస్తుంది? పునర్భవాభ్యాన్నే మరణం అంటారు. అర్థమైంది కదా? పునర్భవాభ్యాన్నే మననం. ఏది మరణం వల్ల గట్టిపడుతుంటుంది అనమాట. ఇప్పుడు నామం ఉంది, ఆ నామాన్ని మాటి మాటికి అనుకుంటే దాన్ని ఏమంటారు? నామ మరణం అంటారు. అదేంది కదా? ఒక స్తోత్రాన్ని మాటి మాటికి అనుకుంటే ఏమంటారు? స్తోత్ర మరణము అంటారు. ఇది నామం, అది స్తోత్రం. ఇంకా ఏమిటి? అదే ఒక జపమంత్రంగా తీసుకుంటే అదే అనుకుంటుంటే అది మరణమే. అది జపమరణం అన్నమాట. మరి ధ్యానంలో పునః మనం ఆ అమ్మవారిని చక్కగా చూస్తూ ఉంటుంటే ఇంకేమవుతుండదా? లేదా అయ్యగారిని చూస్తూ ఉంటుంటే ధ్యానం. ఈ శ్రవణం చేస్తున్నామా? ఈ శ్రవణం చేసినటువంటి దాన్ని మాటిమాటిగా అనుకుంటే ఇది శ్రవణ మరణం. దీన్ని ఏమంటారో శ్రవణ మరణం. అందుచేత ఆ విధంగా హృది అటుమాటికి సంస్మరించుకునేచూ ఉన్నాం. అలాగనమాట. అది ఇంకా ఎలాగా? దీనివల్ల ఏమి లాభం? మరి దీనివల్ల లాభం ఏమిటి? ఆనంద స్ఫురతో అనుభవాభ్యాం. ఇది అన్నమాట లాభం. మనము హృదయంలో సాకారం కానీ అలాగనే నిరాకారమైన పరమాత్మ చింతన కానీ మనం చక్కగా చేస్తున్నాము అంటే దానివల్ల ఏమిటి మనకు కలుగుతుంది? ఆనంద స్ఫురతో. ఆ ఆనందం యొక్క ప్రకాశము అది అనుభవాభ్యాం.
ఇక్కడ అటువంటి అనుభవాన్ని కూడా మీరు ఇస్తారు. మీరు ఇచ్చారంటే అర్థం ఏంటి? మీరు ఆ ఆనందం తాండవిస్తూనే ఉంటుంది. ఏంటి? ఆనందం తాండవించిన ఆనందమూర్తుల కోసం నేను నమస్కారం చేస్తున్నాను. అటువంటి ఆనందాన్ని ప్రసాదించినటువంటి మీకు నేను నమస్కారం చేస్తున్నాను. అంతే కదా. ఎక్కడ ఎవరిని మనము వారి దగ్గర దుఃఖం ఉంటే మనకు వచ్చేది ఏమిటి? దుఃఖమే. ఇప్పుడు ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నవ్వేమనుకోండి, ఎలా ఉంటుంది అది? ఆ దుఃఖంలో ఆనందం ఎలా వస్తుంది చెప్పండి? దుఃఖంలోనూ కూడా ఆనందం ఉంటుంది. ఏమానందం అది? ఒకరు ఏడుస్తున్నప్పుడు మనము ఎక్కడ వెళ్ళి ఏడిచామనుకోండి వాళ్ళతో సమానంగా, అప్పుడేమిటి? దుఃఖానందం. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ మనం నవ్వుతుంటే దుఃఖం ఇంకా మా బతుకిలా నవ్వులు పాలు అయిపోయింది ఆఖరికి. అందరూ ఏమంటారా? దుఃఖం అందుచేత ఆ ప్రకారంగా ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే ఆ ఆనందం అన్నటువంటిది ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. ఎందుకంటే మనం ఏ మార్కెట్కి వెళ్తే అవే దొరుకుతాయి. కొంచెదేవి వెళ్ళింది, కొంచెదేవికి అడిగాడు నీ ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆవిడ అందరూ అన్నీ కోరుకున్నారు. అబ్బా కోరుకోమంటాం ఇంకా అడ్డు కదా. కోరుకోండి అంటే ఒక్కొక్కరు ఏమిటి హబ్బు. నాకు ఇక్కడ ఇండియాలో ఉన్నవి కాదు, పై దేశాల్లో ఉన్నట్టు ఉంటాయి చాలా విలువైనవి. అలాంటి డైమండ్తో కలిసిన పెద్ద నక్లీస్ కావాలని ఒకరు కోరేసుకున్నారు, పెద్ద ఆభరణ కావాలని అంతా మొత్తం. ఇంకా ఆయన దగ్గర అన్నీ ఉన్నాయని తెలుసు, ఇన్ని కోట్లు ఇచ్చిన తరగని తెలుసు. లక్కీ ఛాన్స్ మళ్ళీ కోరుకోమంటాడు లేదు అది తెలుసు. అందుకని కోరారు. ఆఖరి కొద్ది ఏమన్నది, నాకేమీ అక్కర్లేదు, దుఃఖం నాకు ముందు చెప్పింది నాకు ఇవ్వలే అందే, కానీ అందరికి ఇచ్చి నీకు నేను ఇవ్వలే అప్పుడు ఏముందే ఇస్తానన్నాడు. అప్పుడేమిటి? దుఃఖం ఇమ్మంది. ఆయన మార్కెట్లో దుఃఖం లేదు, అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కడ దుఃఖం తెచ్చి పెడతాడు? ఇది అనమాట. ఇప్పుడు ఆయన మార్కెట్లో దుఃఖం వేసా, ఈవిడ ఆ మార్కెట్లో లేని వస్తువుడు అయితే ఎక్కడి నుంచి తెస్తాడు? అందుచేత ఈ ప్రకారముగా ఆనంద స్ఫురతు అనుభవాభ్యాం, అటువంటి ఆనందాన్ని చక్కగా అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని మాకు కలుగు చేస్తున్నటువంటి అతి నతి నమస్కారం. నతి అంటే నమస్కారం. ఆ ప్రకారముగా ఈ మే కాబట్టి నాకు భవతు ఇయం నతి, ఈ యొక్క నమస్కారాన్ని నేను చేస్తూ ఉన్నాను అన్నటువంటి విషయాన్ని చక్కగా మరి వారెప్పుడూ అనుభవాభ్యాం రెండు ఉన్నాయి. వాళ్ళలో ఎల్లప్పుడూ కూడా పరమానందంతోనే ప్రకాశిస్తారు. ఎవరు? శివుడు. కానీ ప్రళయం వచ్చినా పరమానందమే, స్థితి వచ్చినా పరమానందమే, మళ్ళీ ఏమవుతుంది? పుట్టుకొచ్చినా అందుకే అటువంటి పరమానంద ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఉమామహేశ్వరుల కొరకు నా యొక్క నమస్కారం భవతు అగుగాక, వారి యందు నా నమస్కారము ఉండుగాక, వారికి నేను నమస్కారము చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని చక్కగా ఈ మనకి చెప్పారు. మరి చూడండి, ఇన్ని విశేషణములు ఆ యొక్క వారి యందు ప్రతిఫలిస్తున్నాయన్నటువంటి విషయాన్ని మరి మనకి చక్కగా తీసుకొచ్చారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. గలంతి శంభో త్వచ్చరిత సరిత కిల్ విషరజః గలంతి
ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి గలంతి శంభో త్వత్ చరిత సరితః కిల్బిషః రజః గలంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హరదభువి శివానందలహరి. శంభో, శంభో అంటే మనకి సంబోధన అన్నమాట. శంభో అనేది హే శంభో. ఈ శంభో అనేది ఈ సంబోధనలో ఏమి మనకు స్ఫురిస్తున్నది అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు కూడా భో అని సంబోధన అన్నమాట. అలా ఇప్పుడు భో అది పెద్దవాళ్ళకి. ఇప్పుడు మనం భవాన్ అంటాం, తామరు అంటాం. అలాగనే ఈ భో అనేది వాళ్ళకొక వందనంలాగా ఒక సంబోధన. అందుచేత భో. ఒకటి భో అయితే ఏమర్థం వచ్చింది? పెద్దవాళ్ళకి సంబోధన. ఇప్పుడు ఒక శ్రీమాన్ అంటాం మనం మామూలకి, మామూలు వాళ్ళకి అంటాం. అది దేవతలకైతే భో. అందుకే భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః. ఓ దీపమా, ఓ జ్వాలామలి, జ్వాలాతో దీపమా అని హో భో. అలాగని ఇక్కడ శంభో. ఆ శం అంటే ఏమిటి? సుఖాన్ని కలుగు చేసినటువంటి ఓ మహాదేవా. శం అనేది అర్థం సుఖము కదా. శం ఎప్పుడు కూడా సుఖం. శం కరోతీతి శంకర. సుఖాన్ని ఇచ్చిన వాడిని ఏమంటారు? శంకర. భో అటువంటి శం ఆ యొక్క సుఖానికి కారణమైన వాడా శంభో. అందుకనే మన శాంతి మంత్రాలు ఏం చెబుతాం? శంనో మిత్ర, శం వరుణ. మిత్ర సూర్యుడు, నహ అస్మాకం మాకు శం సుఖం నిచ్చుగాక. ఇప్పుడు శంనో మిత్ర శం వరుణ అంటాం కదా. అన్నప్పుడు నో నో అంటే ఏంటి? అక్కడ నో అనేది కాదు లేదని అర్థం కాదు. అక్కడ నహ అంటే అస్మాకం మాకు అని అర్థం అన్నమాట. అక్కడ నో కొన్ని దగ్గరలో వస్తుంది. నో ఇతరాని అది వేరు. ఇతరమైన కర్మలో చేయవద్దు, అది నిషేధం. అక్కడ అది నో. ఇదేమిటిది? నహ అన్నమాట. నహ అంటే నహ మాకు. అలాగా ఏమి ఇవ్వాలి? మిత్ర సూర్యదేవుడా మాకు శం సుఖాన్ని కలుగు చేదుగాక. ఆ ప్రకారముగా ఇప్పుడు సుఖము కారణమైన వారు ఎవరు? శంభో. శంభో అటువంటి ఓ శంభో మాకు చక్కగా సుఖాన్ని ప్రసాదించిన అర్థం ఇది. అందులో త్వచ్చరిత సరిత త్వచ్చరిత సరిత గలంతి. నీ యొక్క చరిత్రమనియడు ఇది ఎలాంటిదంటే ఒక నది అన్నమాట. ఇది ఒక నది. నది ఆ నది ఎలా ఉంటుంది? గలంతి. ఎండిపోయే నది కాదు. ఎండిపోయే నదికి గలంతి అని పేరు రాదు సంస్కృతంలో. కాబట్టి ఆ నది ఎలాంటిదంటే చక్కగా స్రవించి పారుచున్నటువంటి నది. అందుచేత అది పారుచున్నటువంటిది అంటే అప్పుడు ఏమైంది? నీ యొక్క చరిత్ర అన్నటువంటిది అది ఎప్పుడూ ప్రవాహంగా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, అందులో కూడా అర్జునుడు కూడా అంటాడు, నీ యొక్క అమృతాన్ని జుర్రుమని త్రాగినా నాకు తృప్తిగా లేదంటాడు అర్జునుడు. ఈ యొక్క ఈ దివ్యమైన విభూతులైనటువంటి అమృతాన్ని నీ విశ్వరూప సందర్శనమైనటువంటి దానిని నేను జుర్రుమని త్రాగినా సరే నాకు
తృప్తి కలిగలేదు. అందుకని వారి చరిత్రలకి అంతుండదు. అర్థమైంది కదా. వారి చరిత్రకారులు ఏమి వారందరి చరిత్రాన్ని చక్కగా ఉంటుందన్నమాట. అది ఎందుకు అది ప్రవహిస్తుంది? అది సుచరిత్రం అన్నమాట. చరిత్రలో కూడా సుచరిత్రం అన్నటువంటిది అందరికీ కావలసినటువంటిది. అందుకే కదా ఏమి చరిత్రంగా ఉండాలంటే ఏమిటి? అదొక ఆదర్శవంతంగా ఉండాలి. అది ఏమి చరిత్రాత్మకంగా ఉండాలంటారు చాలామంది. అందుచేత తత్వచరిత, నీ యొక్క చరిత్రం ఉంది కదా ఏమి నీది, అది ఎలాగుంటుందా చరిత్రము? నీ శివుడు చేసే పనులన్నీ ఏమంటారు? చరిత్ర. ఇప్పుడు జీవిత చరిత్ర అంటారు. ఆ జీవన విధానంతో ఏదైతే నిర్మించారో దాన్ని ఏమంటారు? చరిత్ర. అది అన్నమాట. ఆ చరిత్ర మనకేమిటంటే ఒక్కదానితో ఆగిపోద్ది. వాళ్ళు అలా కాదు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఎప్పుడూ చరిత్రాత్మకమే. ఎవడో వచ్చాడు లోకకంటకుడు, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ చరిత్ర అక్కడ నాది అయిపోయిందని కూర్చుందే. మన చరిత్ర అయిపోయినా పట్టించుకుని ఉండడం అవసరం లేదు. మనకు చరిత్ర కూడా అర్థమైంది కదా. ఇప్పుడు వారి చరిత్ర ఏమవుతుంది? అది నదీ ప్రవాహం. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, పోనీ ఏదో ఒక అవతారం ఎత్తి చాలే ఇంకెందుకు ఈ చరిత్ర అనుకున్నారా? కుదరదు. వాళ్ళ డ్యూటీ తీసుకోవడమే అందుకు తీసుకున్నారు. ఏమంటారు? వాళ్ళ డ్యూటీ అది అనమాట. ప్రతితూనే ఉండాలా. అవతారాలన్నీ ఏదో ఒకటి ఎత్తాలా, రావాలి, పోవాలి, వచ్చిపోయాడా ఓ చరిత్ర. అర్థమైంది కదా. వచ్చిపోతే ఓ చరిత్ర. మరి పురాణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచే కదా వచ్చినాయి. ఇప్పుడు ఇతిహాసాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవే కదా. అందుచేత అయ్యా త్వచ్చరిత సరిత గలంతి, మీ చరిత్రం ఎలా ఉంటుంది అంటే చక్కగా ప్రవహించి పారుతుంది. మరి అది ఏం చేస్తుంది? అది చెబుతున్నారు ఇప్పుడు. గలంతి కిల్బిష రజ దళంతి. ఒకటి గలంతి, ఇంకోటి దళంతి. అదైంది కదా. ఈ ప్రకారంగా కిల్బిష రజ దళంతి. ఆ కిల్బిషం అంటే పాపం, కిల్బిషం అంటే దోషాలు. అందుకే మనోళ్ళు ఏమంటారు? తపసా కిల్బిషం హంతి, విద్యయా అమృతం అశ్నుతే. తపసా కిల్బిషం హంతి. తపస్సు వల్ల ఏం పోతుంది? కిల్బిషం అంటే పాపాలు. ఇది అనమాట. కాబట్టి ధూళి, రజ అంటే ధూళి అనమాట. ఆ పాపం ధూళి కూడా ఏమిటి? దళంతి. అదేం చేస్తుంది? ఖండించి వేసేస్తుంది. అది అణచివేసిన దానికన్నా ఖండించడమే విశేషార్థం. అర్థమైంది కదా. అణచివేస్తే ఎప్పుడైనా మళ్ళీ ఎత్తుతాడు. సైంధవుడు తలెత్తేటట్టుగా ఎప్పుడు సూర్యుడు వస్తాడా, ఎప్పుడు ఎత్తుదామని చూస్తూ ఉంటుంటాడు. హస్తమానం అయిపోయిన తర్వాత అలాగా. ఇందుచేత ఇది ఆ కిల్పిష రజాల పాపాలన్నింటినీ కూడా దళంతి మొత్తం నష్టం చేసేస్తున్నాయి. ధీ కుల్యాసరనిషు పతంతి. ఇంకా ఏమిటయ్యా? నేను సేవించినందువల్ల కలిగినటువంటివి లాభాలు కూడా చెప్తారు. ధీ కుల్యా సరణిషు. ఇప్పుడు మనం ఈ బుద్ధి కుల్య అంటే కొళాయిలు అన్నమాట. కుల్య అంటే కొళాయిలు. మరి కొళాయిల నుంచి ఏమొస్తాయి మనకి? కాబట్టి కుళాయిల నుంచి అక్కడి నుంచి అలాగా త్రోవలు వస్తూ ఉంటుంటాయి. అది చెప్తున్నారు. ఇక్కడేమిటి కుళాయిలు? బుద్ధి అన్నటువంటి కుళాయిలు. అవి చిన్న పిల్ల కాలులాగా వస్తాయి అన్నమాట, ప్రవాహం. ఈ జ్ఞానము మానవుడికి ఆ యొక్క భగవదర్చన చేసినందువల్లను, భగవంతుని మనం నమ్మినందువల్లను మనకేమిటి? కుల్యాసరణిషు. ధీ అంటే ఏమిటి?
బుద్ధి అన్నమాట. అర్థమైంది కదా. ఆ బుద్ధి ఎలా ఉండాలి మనకు? చక్కగా మనము వెళ్ళినటువంటి ప్రతి విషయములోనూ మంచి విజ్ఞానముతో కూడి ఉండాలి. అది అన్నమాట సరణిషు. ఆ సరణిషు అంటే చక్కనైనటువంటి త్రోవ, మంచి త్రోవ. అందుచేత అది పిల్ల కాలువలతో ఉన్నటువంటి బుద్ధి మనకి ఏమిటంటే, ఈ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అన్నిటికీ కూడా ఇవి కాలవాలన్నమాట. అర్థమైంది కదా. నేత్రం ఒక కాలువ, అలాగనే చెవు ఒక కాలువ, దీనికి ముక్కు ఒక కాలువ. అర్థమైందా? ఇవన్నీ ఏమిటి? వీటి నుంచే కదా బుద్ధి బయటికి పోతుంటుంది. అందుచేత అటువంటి బుద్ధి సరణిషు అది చక్కగా ప్రసరిస్తూ ఉండాలి. అది ఏముండాలి మనకి? అన్నీ కూడా మనకి బుద్ధి మంచిదైతే మనకు ప్రవాహం వచ్చినటువంటి భావాలన్నీ ఎలా ఉంటాయి? మంచిగానే ఉంటాయి. ఆ బుద్ధి ఎప్పుడైతే చెడైపోయిందో అన్నీ ఎలా ఉంటాయి? చెడ్డగానే ఉంటాయి. ఈ ఉదాహరణ మీకు తెలిసిందే. ఏమి లోకమంతా చూసి రమ్మన్నాడు. అర్థమైంది కదా. ధర్మరాజు వెళ్ళి చూశాడు. ఏమన్నాడు? అందరూ మంచోడు అని చెప్పాడు. దుర్యోధనుడు చూసి రమ్మన్నారు. ఒక్కడు మంచోడు లేదు, అందరూ చెడ్డవాళ్ళు అన్నాడు. అర్థమైందా? ఏమిటంటే ఆ బుద్ధి శ్రవణం అలాంటిది అనమాట. అది ఏమి ఇక ఇటువంటి ఆ బుద్ధి కానీ ఏమైపోయింది? నానా విధాలైన శ్రవణం జరుగుతున్నప్పుడు మనకు వచ్చినటువంటిది ఏమొస్తుంది? సంసార భ్రమణ పరితాప ఉపశమనం దిశంతి. అది ఏం చెప్తున్నారు? సంసార భ్రమణం. ఇది ఈ సంసార భ్రమణం. దానికి సంసార భ్రమణం అంటే మాటిమాటికి పుట్టడం, మాటిమాటికి రావడం. రాకపోకల్ని ఏమంటారు? భ్రమణము అంటారు. భ్రమణం అంటే ఒక దగ్గర కూర్చుండేవాడిని భ్రమణం అనరు. ఒక చక్రం భ్రమణం చేస్తుందంటే వదిలికుంటుంది. భ్రమణం పేరేమన్నది. అది చుట్టూ తిరుగుతుంటుంటే దానికి యంత్రారూఢ అని మాయ అన్నట్టు. ఏవం ప్రవృత్తం చక్రం నానువర్తితి హయ అని. అందుచేత ఈ సంసార భ్రమణ పరితాప ఉపశమనం దిశంతి. ఇంకా ఓ శంభో, నీ యొక్క అనుగ్రహము కానీ నీ యొక్క నామము కానీ ఏం చేస్తుంది మానవులకి అంటే సంసార జనన మరణం. సంసారం అంటే జనన మరణం. ఇదేమిటి? ఇది ఒక చక్రం అన్నమాట. ఈ జనన మరణం అన్నటువంటిది చక్రం. ఈ చక్రాన్ని ఇంకెవడూ ఆపలేడు, మనమే ఆపుకోవాలి. ఏ చక్రాన్ని నేను ఇతరులు ఆపగలరు, కానీ ఈ సంసార రూప చక్రాన్ని ఎవరి చక్రం ఏమి వారికే. వీరి చక్రాన్ని ఇంకోటి ఆపడానికి లేదు. ఈ మిల్లులో తిరిగే చక్రం పక్కవాడికి తిరిగి, బాబు అది ఎక్కడ ఆగడం లేదు, నువ్వు వచ్చి ఆపురా అంటే వాడు సూక్ష్మంగా ఆపేస్తాడు. వాడు కానీ మన చక్రం తాత చక్రం మనవడు ఆపలేడు, మనవడి చక్రం తాత ఆపలేడు, గురువు చక్రం శిష్యుడు ఆపలేడు, శిష్యుడి చక్రం గురువు ఆపలేడు. ఇంకేమి దేవుడే మన చక్రం ఆపలేడు, ఇంకెవడు ఆపుతారా? కాబట్టి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్త యతీహయ అఘాయిరింద్రియారామో మోఘం పార్థ సజీవతి. మనకి భగవద్గీతలో చెప్పాడు కదా, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తి యతీహయ. అర్థమైంది కదా. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మరి అటువంటి ఆ శంభో, నీ యొక్క పాదానందములను ఆశ్రయించిన వారికి, ఆ శివుని యొక్క ఆనందాన్ని పొందిన వారికి ఏం చేస్తుంది? ఈ యొక్క భ్రమణం సంసార భ్రమణ పరితాప ఉపశమనం. ఈ సంసార భ్రమణం వల్ల మనకేం కలుగుతుంది? పరితాపం. పరితాపం అంటే ఏమిటి? అన్ని విధములో కలిగిన దుఃఖాన్ని ఏమంటారు? పరితాపం అంటారు. ఏదో దుఃఖం కలిగిందనుకో దాన్ని పరితాపం అన్నారు. ఇది
ఇటు వెళ్ళినా అన్నీ ఏమీ కాలేదంటారు కదా కొంతమంది. ఎటు వెళ్ళినా అన్నీ భ్రమ చెందినట్టే ఉన్నాయి కానీ ఇంకోటి లేదు. అంటే ఏమిటది? పరితః, అన్ని విధముల మానవుడికి తాపాన్ని కలిగించినప్పుడు దాని పేరేమిటి? పరితాపం. ఆ పరితాపం ఏం చేస్తుంది? ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ శివుడి యొక్క అనుగ్రహం, ఉపశమనం. అదేం చేస్తుంది? ఉపశమనం. అది ఉపశమనం చేసేస్తున్నది. ఆ పరితాపాన్ని చక్కగా ఏమి ఉపశమనం. ఉపశమనం అంటే ఉపశాంతిని దిశంతి. సంసార భ్రమణ పరితాప ఉపశమనం దిశంతి. దిశంతి అంటే ఇక్కడ ఇస్తూ ఉన్నది అని అర్థం అనమాట. ఇక్కడ దిశలేం కావో ఏమంటారు. కాబట్టి ఉపశమనం ఇస్తున్నది అంటే ఏమిటి? దుఃఖము చక్కగా ఏమవుతుంది? పోతూ ఉన్నది. అది ఇంకా ఏముంది? మచ్చేతో హ్రదభువి వసంతి. ఇప్పుడు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఇతను కూడా ఆచార్యుల వారు మచ్చేతో, నా యొక్క చేత, ఈ చిత్తం అనేటువంటి హృదభువి, హ్రదభువి, హ్రదభువి అన్నమాట. హ్రదము అంటే ఒక దగ్గర నీరు అంటారు, అర్థమైంది కదా, హ్రదం అనేది. అందుచేత హ్రదభువి అంటే ఒక మడుగునందు వసంతి. నా యొక్క చిత్తం అన్నటువంటిది హ్రదభువి. హృదయం అంటే హృదయం, హ్రదం అంటే ఏమిటి? ఒక నది లాంటిది, ఒక మడుగు లాంటిది. అందుచేత ఆ మడుగునందు వసంతి, అక్కడ ఏమైంది? నిలచి ఉండినది. అందుచేత అటువంటి దానిని ఏం చేయాలి ఇప్పుడు? ఏమి? నీ యొక్క కరుణ చేత దానిని నివారింపచేయాలి. అక్కడే ఉండిపోకుండా ఎక్కడో దగ్గర లీనమైపోయి అది నివారింపచేయాలి. నివారింపచేయాలి అంటే ఏమిటి? ఉపశాంతిని కలగాలి. అటువంటి తర్వాత శివానందలహరి విజయత. శివానందలహరి అది. కాబట్టి ఇక్కడ శివానంద అన్నప్పుడు ఏమొచ్చేసిందంటే శివుడు ఉన్నాడు కాబట్టి శివాన శబ్దంలో అటువంటి పార్వతీ పరమేశ్వరుడు, అటువంటి లహరి, వాళ్ళ వల్ల కలిగినటువంటి ఆ ఆనంద ప్రవాహమేటి? విజయతాం. విజయతాం అందరికీ తెలిసిందే. విజయం కలగాలి అంటే ఏమిటి? ఇక్కడ సర్వోత్కర్షముగా ఉండుగాక అని చెప్తూ ఉన్నారు. అందుచేత ఇంతవరకు మనకి ఏమిటి అంటే, ఓ శంభో త్వచ్చరిత సరిత ఏమి కిల్గలంతి. నీ యొక్క చరితం ఉన్నది కదా, ఆ చరితం అనే నదీ ప్రవాహం అన్నటువంటిది, పారుచున్న నదీ ప్రవాహము అది కిల్బిషరజో దలంతి, ఆ యొక్క పాపాలని పొగుడుతూ ఉన్నది. అలాగనే ధీకుల్య ఏమి సరణిషు పతంతి, అటువంటి బుద్ధి ఏదైతే పోతూ ఉన్నదో ఆ పోయిన దానిటువంటి ఆ సంసార భ్రమణము నుండి, ఎందుకంటే మనస్సు బుద్ధి ఎక్కడికో పోతుంటాయి, ఆ పోయిన దాని నుండి ఏమిటి? ఆ సంసార భ్రమం నుండి, పరితాపమైన దుఃఖము నుండి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉన్నది. అటువంటి ఈ మడుగులోనే ఉండిపోకుండా ఏమి ఈ మడుగు నుంచి ఉద్ధరింపబడినటువంటి శక్తి మీలో ఉన్నది కాబట్టి మీ పార్వతీ పరమేశ్వరులు మాకు ఈ విఘ్నాలు ఏమీ లేకుండా, ఇటువంటివి ఏమి సంసార కోపంలో పడకుండా ఆ కలిగిన ఆనంద ప్రవాహాన్ని మాకు విజయవంతంగా చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని ఈ రెండిట్లో తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా మరి ఈ శివానందలహరి ప్రవాహం మనకి ఇంకా ముందుకెళ్తుంది అన్నమాట. అందుచేత అందరూ కూడా ఇటువంటి ప్రవాహం అనే ఆనందాన్ని, ఏమి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన శక్తిని ఆ భగవంతుడు సదా ఇచ్చి, అలాగనే పార్వతీ పరమేశ్వరుడి
ఎదురు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం